భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఈ రోజు వారు పోటీ చేసేటటువంటి గుర్తులను అధికారికంగా కేటాయించగా టీడీపీ, సిపిఐ, సిపిఎం మద్దతుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి గుగ్లోతు కిషన్ నాయక్ రెండవ గుర్తుగా కత్తెర గుర్తు లభించడంతో కత్తెర గుర్తు వచ్చినందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తాను ఎన్నికల బరిలో ఉన్న తన గుర్తుతో నేటి నుంచి ప్రచారం మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని సర్పంచ్ ను గెలిపించినట్లయితే తాను సారపాక గ్రామానికి చేసే అభివృద్ధిపై విలేకరులు సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్న నాయకులు కూటమి అభ్యర్థి కిషోర్ గారి గుర్తు కత్తెర గుర్తు, బ్యాలెట్ పేపర్లో రెండో గుర్తు. 11వ తారీఖు ఎన్నికలు ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతాయి, 1 గంట వరకే కాబట్టి ప్రజలందరూ సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధతో యంగ్ డైనమిక్ కిషోర్ గారు చాలా స్వచ్ఛంద కార్యక్రమాల్లో పాల్గొని ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీ అమూల్యమైన ఓటు 2వ నెంబర్ బ్యాలెట్ లో కత్తెర గుర్తుంటుంది. మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా కూటమి తరఫున సిపిఐ పార్టీగా కోరుతా ఉన్నాం. మేజర్ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరగక సుమారు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజున పంచాయతీ ఎలక్షన్లు జరుగుతున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కిషోర్ నాయక్ గారు అభ్యర్థిగా బెరలో ఉండటం, వారికి కత్తెర గుర్తు అనేది రావటం, దానికి తోడుగా సిపిఎం, సిపిఐ, తెలుగుదేశం అట్లనే తారూక్ గారి యొక్క యూనియన్ కూడా సపోర్ట్ చేయటం, ఇవన్నీ కూడా కత్తెర గుర్తుకి అట్లనే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసి రావడం అనేది ఉంది. అందుకోసం ఇవాళ పంచాయతీ పరిధిలో అభివృద్ధి అనేది ఇక నుంచి గెలిచిన తర్వాత కిషోర్ గారు అనేకమైన సమస్యలు పరిష్కారం చేస్తారనేది ప్రజలు నమ్ముతున్నారు. అట్లనే అన్ని పార్టీ నాయకులు కూడా నమ్మటం అనేది జరుగుతుంది. ఆ రకంగా అభివృద్ధి దిశగా కిషోర్ గారు పోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఈ యొక్క పంచాయతీ పరిధిలో గతంలో 23 లక్షల రూపాయలు కుంభకోణం కూడా జరిగింది. దాని మీద కేసులు కూడా నడుస్తున్నాయి. అయినా కూడా ఇంత అధికారులు కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల దీనివల్ల ఇంకా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కిషోర్ నాయక్ గారి గుర్తు కత్తెర గుర్తు పైన నిబద్ధత కలిగినటువంటి వ్యక్తిగా గుగ్లోత్ శివరాం నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానము మరియు గౌరవ పినపాక శాసనసభ్యులు శ్రీ బాయి వెంకటేశ్వర గారు